అఖిల్ అక్కినేని జైనాబ్ల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. వీటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ కార్యక్రమంలో అక్కినేని ఫ్యామిలీ, వారి దగ్గరి బంధువులు, సినిమా ఇండస్ట్రీ నుంచి చిరంజీవి, రామ్ చరణ్, దగ్గుబాటి ఫ్యామిలీ ఇలా అతి కొద్ది మంది హాజరైనట్లు తెలుస్తోంది. ఈ నెల 8న అఖిల్ జైనాబ్ల పెళ్లి రిసెప్షన్ గ్రాండ్ గా ప్లాన్ చేశారు అక్కినేని నాగార్జున. ఇందులో రాజకీయ ప్రముఖులు అలాగే సినిమా సెలబ్రిటీలు పాల్గొనే అవకాశం ఉంది. దీంతో పెళ్లిని కేవలం ఫ్యామిలీకే పరిమితం చేశారు. పూర్తి ప్రైవేట్ ఈవెంట్ గానే నిర్వహించారు నాగ్. అయినా ఈ మ్యారేజ్ కి సంబంధించిన పిక్స్ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే సోషల్ మీడియాలో ప్రెసెంట్ ఒకటే చర్చ జరుగుతోంది. అదేంటంటే అఖిల్ అక్కినేని పెళ్లి చేసుకున్న జైనాబ్ ఎవరు, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆమె గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. అఖిల్ భార్య జైనాబ్ రౌడ్జీ ప్రముఖ వ్యాపారవేత్త జుల్ఫీ రౌడ్జీ కూతురు. ఆయన ఇండస్ట్రియలిస్ట్, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ కంపెనీలను నిర్వహిస్తున్నారు. వీరిది ముంబై బేస్డ్ ఫ్యామిలీ. ఇండియా వైడ్ గా వీరికి ప్రాజెక్టులున్నాయని తెలుస్తోంది. ఇక జుల్ఫీ రౌడ్జీకి 2 సంతానం. కూతురు జైనాబ్, కొడుకు జైన్ రౌడ్జీ ZR రెన్యూవబుల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ అనే పవర్ కంపెనీని నిర్వహిస్తున్నారు. పలు చోట్ల వీటి యూనిట్లు ఉన్నాయట. ఇండియా వైడ్ గా వ్యాపార రంగంలో రౌడ్జీ ఫ్యామిలీ బాగా సెటిల్ అయ్యారని తెలుస్తోంది. అలా వ్యాపార నేపథ్యం ఉన్న కుటుంబం నుండి వచ్చిన జైనాబ్ వ్యాపార రంగంలో రాణించకుండా వేరే దారి ఎంచుకుంది. జుల్ఫీకి ఒకే కూతురు, ఒక కొడుకు కావడంతో తన ఆస్తుల్లో సగం వాటా కూతురికి వచ్చే అవకాశం ఉంది. ఇదే నిజమైతే అఖిల్ పంట పండినట్లే అని చెప్పొచ్చు. ఇంకా చెప్పాలంటే కొడితే కుంభస్థలమే కొట్టాడు. అయితే అఖిల్ కూడా తక్కువేం కాదు. ఆయనకు కూడా వేల కోట్ల ఆస్తులున్నాయి. అక్కినేని నాగేశ్వరరావు, నాన్న నాగార్జున వందల వేల కోట్లు సంపాదించారు. తన వాటా ప్రకారం వేల కోట్లు ఆయనకు వచ్చే అవకాశం ఉంది. దీంతో అఖిల్ టాలీవుడ్ లో రిచెస్ట్ హీరోల్లో ఒకరిగా నిలిచారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక జైనాబ్ ఏం చేస్తుందనే విషయానికి వస్తే, జైనాబ్ రౌడ్జీ ప్రముఖ నటిగా పేరు సొంతం చేసుకుంది. ఇక జైనాబ్ MF హుస్సేన్ ఆర్ట్ ఫిలిం అయినటువంటి మీనాక్షి ఎయిర్టెల్ ఆఫ్ 3 సిటీస్ లో నటించింది. ఈమె నటి మాత్రమే కాకుండా దుబాయ్, లండన్ వంటి దేశాలలో తన పెయింటింగ్ తో ఆర్ట్ గ్యాలరీల ఎగ్జిబిషన్ పెట్టి ఎంతో మందిని ఆకట్టుకుంది. అలా జైనాబ్ రౌడ్జీ కేవలం నటిగానే కాకుండా సృజనాత్మక కళాకారిణిగా పలు పెయింటింగ్స్ వేస్తూ ఎన్నో దేశాల్లో ఆర్ట్ గ్యాలరీ ఎగ్జిబిషన్ లో పాల్గొంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. అలాగే చర్మ సంరక్షణ, సుగంధ ద్రవ్యాల తయారీకి సంబంధించి వన్స్ అపాన్ ది స్క్రీన్ అనే బ్లాగ్ ను కూడా నడిపిస్తోంది. ఈ బ్లాగ్ లో సువాసనలు, పదార్థాలు, జ్ఞాపకశక్తి, భావోద్వేగాలతో ఎలాంటి సంబంధం ఉందని దాని గురించి చెప్తోంది. ఇక జైనాబ్ రౌడ్జీ సంపాదన విషయానికి వస్తే, ఆమె తండ్రి నుండి వచ్చిన ఆస్తులు కాకుండా స్వతంత్ర జీవితాన్ని గడుపుతూ నటిగా అలాగే బ్లాగర్ గా తన జీవితాన్ని కొనసాగిస్తోంది. అయితే అక్కినేని అఖిల్ గత కొద్ది సంవత్సరాల నుండి జైనాబ్ రౌడ్జీతో డేటింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే జైనాబ్ రౌడ్జీ అఖిల్ కంటే వయసులో చాలా పెద్దదే అనే రూమర్లు కూడా వినిపిస్తున్నాయి. అదే విషయం. అఖిల్ అక్కినేని జైనాబ్ల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. వీటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ కార్యక్రమంలో అక్కినేని ఫ్యామిలీ, వారి దగ్గరి బంధువులు, సినిమా ఇండస్ట్రీ నుంచి చిరంజీవి, రామ్ చరణ్, దగ్గుబాటి ఫ్యామిలీ ఇలా అతి కొద్ది మంది హాజరైనట్లు తెలుస్తోంది. ఈ నెల 8న అఖిల్ జైనాబ్ల పెళ్లి రిసెప్షన్ గ్రాండ్ గా ప్లాన్ చేశారు అక్కినేని నాగార్జున. ఇందులో రాజకీయ ప్రముఖులు అలాగే సినిమా సెలబ్రిటీలు పాల్గొనే అవకాశం ఉంది. దీంతో పెళ్లిని కేవలం ఫ్యామిలీకే పరిమితం చేశారు. పూర్తి ప్రైవేట్ ఈవెంట్ గానే నిర్వహించారు నాగ్. అయినా ఈ మ్యారేజ్ కి సంబంధించిన పిక్స్ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే సోషల్ మీడియాలో ప్రెసెంట్ ఒకటే చర్చ జరుగుతోంది. అదేంటంటే అఖిల్ అక్కినేని పెళ్లి చేసుకున్న జైనాబ్ ఎవరు, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆమె గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. అఖిల్ భార్య జైనాబ్ రౌడ్జీ ప్రముఖ వ్యాపారవేత్త జుల్ఫీ రౌడ్జీ కూతురు. ఆయన ఇండస్ట్రియలిస్ట్, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ కంపెనీలను నిర్వహిస్తున్నారు. వీరిది ముంబై బేస్డ్ ఫ్యామిలీ. ఇండియా వైడ్ గా వీరికి ప్రాజెక్టులున్నాయని తెలుస్తోంది. ఇక జుల్ఫీ రౌడ్జీకి 2 సంతానం. కూతురు జైనాబ్, కొడుకు జైన్ రౌడ్జీ ZR రెన్యూవబుల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ అనే పవర్ కంపెనీని నిర్వహిస్తున్నారు. పలు చోట్ల వీటి యూనిట్లు ఉన్నాయట. ఇండియా వైడ్ గా వ్యాపార రంగంలో రౌడ్జీ ఫ్యామిలీ బాగా సెటిల్ అయ్యారని తెలుస్తోంది. అలా వ్యాపార నేపథ్యం ఉన్న కుటుంబం నుండి వచ్చిన జైనాబ్ వ్యాపార రంగంలో రాణించకుండా వేరే దారి ఎంచుకుంది. జుల్ఫీకి ఒకే కూతురు,
ఒక కొడుకు కావడంతో తన ఆస్తుల్లో సగం వాటా కూతురికి వచ్చే అవకాశం ఉంది. ఇదే నిజమైతే అఖిల్ పంట పండినట్లే అని చెప్పొచ్చు. ఇంకా చెప్పాలంటే కొడితే కుంభస్థలమే కొట్టాడు. అయితే అఖిల్ కూడా తక్కువేం కాదు. ఆయనకు కూడా వేల కోట్ల ఆస్తులున్నాయి. అక్కినేని నాగేశ్వరరావు నాన్న నాగార్జున వందల వేల కోట్లు సంపాదించారు. తన వాటా ప్రకారం వేల కోట్లు ఆయనకు వచ్చే అవకాశం ఉంది. దీంతో అఖిల్ టాలీవుడ్ లో రిచెస్ట్ హీరోల్లో ఒకరిగా నిలిచారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక జైనాబ్ ఏం చేస్తుందనే విషయానికి వస్తే జైనాబ్ రౌడ్సీ ప్రముఖ నటిగా పేరు సొంతం చేసుకుంది. ఇక జైనాబ్ ఎంఎఫ్ హుస్సేన్ ఆర్ట్ ఫిలిం అయినటువంటి మీనాక్షి ఎయిర్టెల్ ఆఫ్ 3 సిటీస్ లో నటించింది. ఈమె నటి మాత్రమే కాకుండా దుబాయ్, లండన్ వంటి దేశాలలో తన పెయింటింగ్ తో ఆర్ట్ గ్యాలరీల ఎగ్జిబిషన్ పెట్టి ఎంతో మందిని ఆకట్టుకుంది. అలా జైనాబ్ రౌడ్సీ కేవలం నటిగానే కాకుండా సృజనాత్మక కళాకారిణిగా పలు పెయింటింగ్స్ వేస్తూ ఎన్నో దేశాల్లో ఆర్ట్ గ్యాలరీ ఎగ్జిబిషన్ లో పాల్గొంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. అలాగే చర్మ సంరక్షణ, సుగంధ ద్రవ్యాల తయారీకి సంబంధించి వన్స్ అపాన్ ది స్క్రీన్ అనే బ్లాగ్ ను కూడా నడిపిస్తోంది. ఈ బ్లాగ్ లో సువాసనలు, పదార్థాలు, జ్ఞాపకశక్తి, భావోద్వేగాలతో ఎలాంటి సంబంధం ఉందని దాని గురించి చెప్తోంది. ఇక జైనాబ్ రౌడ్సీ సంపాదన విషయానికి వస్తే ఆమె తండ్రి నుండి వచ్చిన ఆస్తులు కాకుండా స్వతంత్ర జీవితాన్ని గడుపుతూ నటిగా అలాగే బ్లాగర్ గా తన జీవితాన్ని కొనసాగిస్తోంది. అయితే అక్కినేని అఖిల్ గత కొద్ది సంవత్సరాల నుండి జైనాబ్ రౌడ్సీతో డేటింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే జైనాబ్ రౌడ్సీ అఖిల్ కంటే వయసులో చాలా పెద్దది అనే రూమర్లు కూడా వినిపిస్తున్నాయి. అది విషయం.